చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదివేది మాత్రమే కాదు. కొన్నిసార్లు అది వేల అడుగుల సముద్ర గర్భంలో కూడా మౌనంగా దాగి ఉంటుంది. పురాణాల్లో మనం చదువుకున్న వైభవోపేతమైన ద్వారకా నగరం నిజంగా ఉందా? శ్రీకృష్ణుడు నిర్మించిన ఆ స్వర్ణనగరి సముద్రంలో ఎలా కలిసిపోయింది? ఇది పురాణ గాథ లేక వాస్తవ చరిత్రనా? ఈరోజు మన వీడియోలో సముద్ర గర్భంలో దొరికిన ఆధారాలతో సహా ద్వారకా గురించిన విస్తుపోయే నిజాలను తెలుసుకుందాం. ముందుగా ద్వారకా నిర్మాణం. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతమని అంటారు. పురాణాల ప్రకారం జరాసంధుడి దాడుల నుండి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు సముద్రం మధ్యలో ఈ నగరాన్ని నిర్మించాడు. విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ఈ నగరంలో 9 లక్షల రాజభవనాలు, వెండి బంగారు ప్రాకారాలు, రత్నాలతో పొదిగిన గోపురాలు ఉండేవట. అందుకే దీనిని స్వర్ణద్వారక అని పిలిచేవారు. అయితే ఈ నగరం ఎలా మునిగిపోయింది? మహాభారతం యుద్ధం తర్వాత గాంధారి ఇచ్చిన శాపం వల్ల యాదవ వంశం నాశనమవుతుంది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి నిష్క్రమించగానే అర్జునుడు ద్వారకాలోని ప్రజలను తీసుకుని వెళ్తుండగా చూస్తుండగానే సముద్రం ఉప్పొంగి నగరాన్ని ముంచేసిందని మౌసల పర్వం వివరిస్తుంది. ఒక్క రాత్రిలోనే ఆ వైభవం అంతా సముద్రం పాలైపోయింది. ఇక సముద్ర గర్భంలో జరిగిన పరిశోధనలను బట్టి చూస్తే దశాబ్దాల పాటు ఇది కేవలం కల్పిత కథ అని భావించారు. కానీ ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు నేతృత్వంలో 1980వ దశకంలో జరిగిన అన్వేషణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గుజరాత్ తీరంలోని ద్వారకా సముద్ర గర్భంలో సుమారు 30 నుండి 40 అడుగుల లోతులో భారీ రాతి గోడలు, కోట బురుజులు సముదాయాలు లభించాయి. ఇక్కడ దొరికిన భారీ రాతి లంగర్లు చూస్తుంటే ఇది ఆ కాలంలోనే ఒక ప్రముఖ అంతర్జాతీయ రేవు నగరం, అంటే ఒక పోర్ట్ సిటీ అని అర్థమవుతుంది. అలాగే మహాభారతంలో ద్వారకాలో ప్రవేశించేవారు ఒక ప్రత్యేక ముద్రను కలిగి ఉండాలని ప్రస్తావన ఉంది. సరిగ్గా అటువంటి ముద్రే సముద్ర గర్భంలో లభించడం ఈ నగరం ద్వారకాయే అని అనడానికి బలమైన సాక్ష్యంగా నిలిచింది. అయితే సైన్స్ ఏం చెబుతుంది? సుమారు 9000 ఏళ్ల క్రితం మంచు యుగం ముగిసిన తర్వాత సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ తీర ప్రాంత నగరం మునిగిపోయి ఉండవచ్చని ఒక వాదన. గుజరాత్ తీరం భూకంపాలకు లోనే ప్రాంతం కాబట్టి భారీ సునామీ రావడం వల్ల నగరం మాయమైపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ద్వారకా మాత్రం కేవలం భక్తుల నమ్మకం మాత్రమే కాదు, అది నిరూపించబడిన ఒక చారిత్రక సత్యం. సముద్ర గర్భంలో దొరికిన ప్రతి రాయి, ప్రతి శిల్పం మన పూర్వీకుల గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. మరి ఈ అద్భుతమైన ద్వారకా నగరం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.